ఇష్టమైన రాక్షసుడు పార్ట్ 50. ఉదయం రీమా కళ్ళు తెరిచేసరికి బాడీలో ఏ పార్ట్ కదలడానికి కూడా ఉండదు. వంటి మీద బెడ్షీట్ తప్ప ఏం లేదని అర్థం అవ్వడానికి 10 నిమిషాల సమయం పడుతుంది. దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ఉన్న తన పరిస్థితికి ఏడుపుతో పాటు ఇంతకింత పగ కూడా పెంచుకుంటుంది ఆ గుర్తు తెలియని వ్యక్తి మీద. కానీ వీడియో అతని చేతిలో ఉందని గుర్తు రాగానే ఏం చేసి అవి నాశనం చేయాలో కూడా అర్థం కాదు. కష్టంగా పైకి లేచి వాష్రూమ్ వరకు వాల్ సపోర్ట్ తో అడుగులు వేస్తుంది. బాత్ టబ్ లో వాలిపోయిన ఆమె హాట్ వాటర్ తో రిలాక్స్ అవుతుంది. బాడీ మీద కొరికిన గుర్తులతో పాటు ప్రైవేట్ పార్ట్స్ విపరీతమైన నొప్పి రావడంతో గట్టిగా కళ్ళు మూసేస్తుంది. నిన్ను వదలనురా, ఖచ్చితంగా నీ శవానికి దండ పడేలా చేస్తాను అని కసిగా అనుకుంటుంది. ఫ్రెష్ అయ్యాక బెడ్ మీద పడిన ఆమెకి ప్రైవేట్ నంబర్ నుండి కాల్ వస్తుంది. ఖచ్చితంగా వాడే అని కాల్ లిఫ్ట్ చేస్తుంది. హాయ్ డార్లింగ్, సెకండ్ నైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అడుగుతాడు. రేయ్, నువ్వు నన్ను ఇంత బాధ పెడుతున్నావు. నా చేతికి దొరికిన రోజు నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు, జాగ్రత్త. అరే, ఇంకా పొగరు తగ్గలేదే. నీకు థర్డ్ నైట్ జరిగితే తగ్గేదేమో, ట్రై చేద్దామా? చంపేస్తాను ఇంకొకసారి నా ఒంటి మీద చేయి వేస్తాను అంటే. నువ్వెవడివిరా నా లైఫ్ తో ఆడుకోవడానికి? కొంచెం కూడా సిగ్గు లేదా? ఒక ఆడపిల్ల శరీరంతో ఆడుకోవడానికి. శరీరంతో ఆడుకోలేదు, వాడుకున్నాను. అయినా నైట్ ఇంకా ఇంకా అని నా దుంప తెంచావు కదే. డ్రగ్స్ తీసుకున్నా నిన్ను సాటిస్ఫై చేయలేకపోయాను అంటే నీలో మంచి కసి దాగుద్ది. అందుకే థర్డ్ నైట్ లో నీ కసి నా తిమ్మిరి తీర్చుకున్నా. చాలా పెద్ద తప్పు చేసావు. మళ్ళీ మళ్ళీ అది తప్పు చేసి చావును చాలా క్రూరంగా నువ్వే డిజైన్ చేయించుకుంటున్నావు. అరే, నేను థర్డ్ నైట్ డిజైన్ చేస్తున్నానే, ఈసారి పబ్లిక్ ప్లేస్ లో కానిచ్చేద్దాం. వాట్? వాట్ కాదు, వేరనాలి పాప. పిచ్చి పిచ్చిగా వాగకుండా నాకు దూరంగా ఉంటే నీకే మంచిది. దూరంగా ఉన్నాను కదే, నీ మీద లేను కదా. రేయ్, ఆపవే పతివ్రత. నెక్స్ట్ డేకి ఫిక్స్ అవ్వు, అది కూడా పబ్లిక్ ప్లేస్ లో. ఎలా ఉంటుంది అంటే నడి రోడ్డు మీద సాఫీగా సాగిపోతుంది. ఎప్పుడు ఎక్కడ ఎలా అటాక్ ఇస్తానో అస్సలు గెస్ చేయలేవు. కానీ నీకోసం ఒక 1 వీక్ టైం ఇస్తాను. బాడీ బాగా రెడీ చేసుకో, ఓకేనా బేబీ అని కాల్ కట్ చేసి తల పట్టుకుంటాడు అతను. ఫీల్ అవుతున్నావా అని ఎదురుగా ఉన్న వ్యక్తి అడగగానే, లేదు, ఇది చేసిన పనికి కరెక్ట్ పనిష్మెంట్ ఇస్తున్నారు. కానీ దీన్ని ముట్టుకోవాలి అంటేనే కంపరంగా ఉంది. నేను నమ్మాను కాబట్టి ఈ పనికి నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను. మనం అనుకున్నది అవ్వగానే ఖచ్చితంగా నీకు మళ్ళీ దాని మొహం చూసే అవకాశం కూడా ఇవ్వను. ఏం ప్లాన్ చేశారు? అవన్నీ నువ్వు తెలుసుకుంటే ఇంకా బాధపడతావు. వద్దు. నేను చేసే పనికి ప్రతిఫలం గురించేనా? అవును. ఒకవేళ అదే జరిగితే నాకు చెందాల్సింది జాగ్రత్తగా నాకు అప్పగించండి. సూటిగా అతన్నే చూస్తాడు ఆ వ్యక్తి. ఆ ప్రతిఫలానికి నేను కూడా కారణమే కదా. అందుకే అడుగుతున్నాను తప్ప వేరే ఉద్దేశం లేదు. చిన్నగా నవ్వి, ఖచ్చితంగా అది జరుగుతుంది. నీకు అప్పగిస్తా. థ్యాంక్ యూ. వెళ్ళు, 1 వీక్ ఇవన్నీ వదిలేసి మీ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకో. అలాగే అని అతను వెళ్ళిపోతే ఆ వ్యక్తి పక్కన ఉన్న మరో వ్యక్తి ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు అని అడుగుతారు. అది చెయ్యాలి అనుకుంది, నేను చేసి చూపిస్తున్నాను అంతే. నువ్వు ఎక్కువగా ఆలోచించకు. పద వెళ్దాం అని అక్కడి నుండి ఇద్దరు వెళ్ళిపోతారు. ఈ వ్యక్తులు ఎవరో గెస్ చేయండి. ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చిన రాణా ముందుగా మ్యాన్షన్ కి వెళ్లి రాధిక రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు. ప్రశాంతంగా నిద్రపోతున్న అక్కను చూసి పక్కనే సోఫాలో నిద్రపోతున్న యశ్ని చూస్తాడు. ఆమెను డిస్టర్బ్ చేయలేక సైలెంట్ గా తన రూమ్ లోకి వెళ్ళిపోతారు. అతను రావడం హాల్లో పడుకున్న ఎలిజా చూస్తుంది. యశిత నిద్రలేపి రాణా సార్ వచ్చారు అని చెప్పి పంపించేస్తుంది. యశిత రూమ్ కి వెళ్లేసరికి రాణా వాష్రూమ్ లో ఉంటాడు. అతను వచ్చేసరికి డిన్నర్ హీట్ చేసుకుని ట్రేతో రెడీగా ఉంటుంది. అతను బయటికి రాగానే ఎదురుగా ఉన్న ఆమెను చూసి సైలెంట్ గా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్తాడు. అతని వంక చూడాలి అంటే ఏదో తెలియని సిగ్గుగా అనిపించడంతో యశితకు కూడా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. ఇంట్లో రాణా రావడం చూసి భోజనం అంటుంది. తినిపించు అని బెడ్ ఎక్కి కూర్చొని ఫోన్ చేతిలోకి తీసుకుంటాడు. ప్లేట్ అందుకొని రాణాకి తినిపించడం స్టార్ట్ చేస్తుంది యశిత.
ఇదివరకు ఎప్పుడూ అతను తినిపించమని అడిగినా, డిస్టర్బ్‌గా ఉండి అడిగేవాడు. అలాంటిది అతని ఫేస్‌లో ఎలాంటి కోపం, చిరాకు లేకపోవడంతో ఇష్టంగా తినిపిస్తుంది. "నువ్వు తిన్నావా?" పెళ్ళయ్యాక మొదటిసారి అతడు ఆ మాట అడగటం, సంతోషంగా కన్నీళ్లు వస్తుంటే వాటిని కష్టంగా ఆపుకొని తిన్నాను అంటుంది. "ఆకలికి మెడిసిన్ ఇచ్చావా?" "ఇచ్చారు." ఇక ఏం అడగకుండా సైలెంట్‌గా యష్‌తో పెట్టేది తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని రా అని చెప్తాడు. సరే అని ట్రే కింద పెట్టేసి ఎలీజాకి జాగ్రత్తలు చెప్పి వాళ్ళ రూమ్‌కి వెళ్ళబోతున్నా ఆమెని ఆపి ఫ్రిడ్జ్‌లో ఉన్న మల్లెలు తీసి యష్ జడలో పెట్టి నవ్వుతుంది. "ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఏమో సార్‌లో మల్లెపూలు చూసి మూడ్ రావచ్చు కదా" అంటుంది. ఎలీజా మాటలకి రానా 2 రోజుల క్రితం తనతో ప్రేమగా ఉన్న సిట్యుయేషన్ గుర్తొచ్చింది. చిన్నగా నవ్వుకొని వాళ్ళ రూమ్ వైపు వెళ్తుంది. గదిలో రానా లేకపోవడంతో బాల్కనీలోకి వెళ్ళిన ఆమెకి స్వింగ్ బెడ్‌పై పడుకొని కనిపిస్తాడు అతను. రానా సార్! కళ్ళు మూసుకుని ఉన్న అతను యషిత పిలుపుకి దగ్గరికి రమ్మని సైగ చేస్తాడు. రానా దగ్గరికి నడిచిన ఆమె చేయి పట్టుకొని తన మీదకి లాక్కుంటాడు. అతని గుండెల మీద పడిన యషిత కొంచెం భయపడి దూరం జరగాలని చూస్తుంది. రానా మాత్రం ఆమె చుట్టూ చేతులు బిగించి అలానే ఉండిపోతాడు. వెన్నెల వెలుగుతో బాల్కనీ నిండుగా ఉంటే చంద్రుడిని చూస్తున్న అతనికి మల్లెపూల వాసన గుప్పుమనొస్తుంది. తన చేతికి తగులుతున్న మల్లెపూలను చూస్తూ యషిత మొహంలోకి చూస్తాడు. ఆమె మాత్రం రానా గుండెల మీద గువ్వలా ఒదిగిపోయి అతని స్పర్శని అనుభవిస్తుంది. యషిత మొహంలో కనిపిస్తున్న సంతోషం ఎందుకో కూడా అర్థం కాదు రానాకి. కానీ ఆమె ఇలా ఉంటే బావుంది. ఎందుకో యషిత తప్పు చేయలేదు అని మనసు ఎన్నిసార్లు పోరు పెట్టినా కళ్ళ ముందు ఉన్న వాటిని నమ్మక తప్పలేదు. కానీ రాధిక కోసం ఆమె పడే తపన ఎక్కడో తను పొరపాటు పడుతున్నాడేమో అనిపించేలా చేస్తుంది. యషి హా! 2 డేస్‌లో అక్కని ట్రీట్ చేసే డాక్టర్స్ వస్తారు. అతని మాటలకి సరే అన్నట్టు తల ఊపుతుంది. జాగ్రత్త. మీరు కూడా ఉంటారు కదా రానా సార్? ఉంటాను. వదినలో ఎలాంటి మార్పు చూడలేకపోతున్నందుకు బాధగా ఉంది అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అతనిలో కూడా రాధిక గురించి బాధ ఉన్నా బయటపడలేక ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి మెల్లిగా నిమురుతాడు. దేనికైనా టైం రావాలని చెప్తాడు. ప్రాణం నుండి వస్తున్న ఆ కాస్త అనుకూలత యషితలో విరిగిన మనసుకి కాస్త ఊరటనిస్తుంది. అతను ఏదో ఆలోచనలోనే కళ్ళు మూసుకుంటాడు. తన భుజం మీద అతని చెయ్యి కదిలి ఆగిపోగానే నిద్రపోయాడేమో అనుకుని కొంచెం పైకి జరిగి రానా నుదుటి మీద పెదవులు విడిపి ఐ లవ్ యూ రానా సార్ అని మెల్లిగా అతని బుగ్గలకి ముద్దులు అద్ది పెదవుల దగ్గరికి వచ్చేసరికి సిగ్గుతో వెనక్కి వెళ్ళబోతున్న ఆమెని అమాంతం బెడ్ పైకి జరిపి యషిత మీదకి చేరిపోతాడు రానా. సడన్ గా అతని నుండి ఆ రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయని యషిత భయంతో కళ్ళు పెద్దవి చేస్తుంది. ఏం చేస్తున్నారు మై స్పైసీ పోలీస్ గారు? వంశీ నుండి వచ్చిన మెసేజ్ చూసి చిన్నగా నవ్వుకొని వాషింగ్ పౌడర్ నిర్మా పనిచేస్తున్నాడు అని రిప్లై ఇస్తాడు యువ. ఏంటి అని వింతగా అడుగుతుంది. వాషింగ్ పౌడర్ బట్టలను ఉతికితే మీ స్పైసీ పోలీస్ క్రిమినల్స్ ఉతుకుతున్నాడు. నా కాబోయే క్యూట్ పెళ్ళామా? అతని మాటలకి నవ్వుకొని ఎప్పుడొస్తావు అని అడుగుతుంది. నైట్ లేట్ అవ్వచ్చు. వెయిట్ చేయకుండా తిని పడుకో. లవ్ యూ. లవ్ యూ టూ బేబీ. బాయ్. టేక్ కేర్ అని చాట్ కట్ చేసి ఎదురుగా ఉన్న క్రిమినల్స్ లో ఒకడి కట్లు విప్పి పారిపోమ్మంటాడు. వాళ్ళ తోటి పార్ట్నర్స్ ని వదలకుండా తనని పారిపోమనగానే గొర్రెలా పరిగెత్తి యువగల్లో బుల్లెట్ కి బలవుతాడు. వాడి చావు కేకకి మిగిలిన వాళ్ళకి గుండె దడ మొదలైతే నెక్స్ట్ మీలో ఎవడ్రా పారిపోయేది అని కూల్ గా అడుగుతాడు. అందరూ మేము కాదు అని భయంగా అంటుంటే మిమ్మల్ని జైల్లో వేసి కోర్టు చుట్టూ తిప్పే ఓపిక నాకు లేదు. సో ఒక్కొక్కరు పారిపోయి ఎన్కౌంటర్లో చావండి. లేదా లెక్కల్లో కూడా లేకుండా అందరిని తగలబెట్టేస్తా. గవర్నమెంట్‌కి 5 బుల్లెట్స్ సేవ్ చేసిన వాళ్ళవుతారు. ఏంటి డీల్ ఓకేనా? సార్ ప్లీజ్ సార్ మమ్మల్ని ఏం చెయ్యొద్దు అని యువ కాళ్ళు పట్టుకోబోతారు. జీప్ మీదకైతే కూర్చొని ఛీ! ముట్టుకోకండి అని కుక్కల్లా వాళ్ళని కసిరి మీరు నేను అడిగింది చెప్పట్లేదు. నాకు ఆ ఇన్ఫర్మేషన్ లేకపోతే మనసు కుదురుగా ఉండదు. మైండ్ డిస్టర్బ్ అయితే జాబ్ సరిగ్గా చేయలేను. జాబ్ చేయకపోతే జీతం రాదు. జీతం రాకపోతే నేనెలా బ్రతకాలి? మీరు జైల్లో కూర్చొని పద్దులా తింటే నేను పస్తులుండాలా? అదేం కుదరదు. మీరు చచ్చిపోతే అన్నా కాస్త రిలాక్స్ ఫీల్ వస్తుంది. ఏమంటారు? సారు మేము చెప్తాం. దయచేసి మమ్మల్ని ఏం చేయకండి.
సరే చెప్పండి. అబద్ధం చెప్తే బుల్లెట్స్ మీ గుండెల్లో చాలా ఫాస్ట్‌గా దిగుతాయి. భయంగానే వాళ్ళకి తెలిసింది చెప్తారు. అంతా రికార్డ్ చేశాక వాళ్ళు చెప్పింది నిజమే అని కన్ఫర్మ్ అయ్యాక అందరిని పెట్టెల్ని కాల్చినట్టు కాల్చేస్తాడు యువ. పక్కనే ఉన్న కానిస్టేబుల్ నారాయణ యువ చేసిన దానికి కళ్ళు కోడిగుడ్డు చేస్తాడు. ఏమైందయ్యా ఎప్పుడు ఎన్‌కౌంటర్ చూడలేదా? లేదు సార్. ఓహ్! ఇప్పటి నుండి అన్నీ చూస్తావులే. అందరికి ఇన్ఫర్మేషన్ పాస్ చెయ్. నేను ఈలోగా చిన్న న్యాప్ వేస్తాను అని జీప్ ఎక్కి సీట్‌లో వాలి కళ్ళు మూసుకుంటాడు యువ. ఏదో బొమ్మ గన్ వాడినంత ఈజీగా రియల్ గన్ వాడిన యువని గుండె చిక్కబట్టుకొని చూస్తుండిపోతాడు నారాయణ్. పాపం. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.